హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక 200 మందికి గోంగూర చట్నీ పలావ్లోకి సూపర్ టేస్టీతో చేస్తున్నా. దానికోసము నేను ఒక 10 కట్టల గోంగూర తీసుకున్నా, శుభ్రంగా కడిగి పొయ్యి మీదకి ఎక్కించుకున్నా. దీంట్లోనే ఒక 4 కట్టలు చుక్కకూర, గోంగూరతో పాటు చుక్కకూర కాడలు కూడా వేసుకున్నాయి. అది చుక్కకూర కాడలు కూడా బాగుంటుంది. చుక్కకూర గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కాబట్టి దానికోసం మనం పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు గోంగూరను ఉడికించుకుందాం. ఇప్పుడు గోంగూరలోకి టమోటా, 1 కిలో టమోటా, 1 కిలో టమాటా, 10 కట్టల గోంగూర తీసుకున్నాం కదా, 1 కిలో టమాటా అయితే మనకు మస్తు సరిపోద్ది. అటు పోతే ఒక 1/2 కిలో నూనె, 10 కట్టలకు గోంగూరకు ఒక 1/2 కిలో నూనె పడుతుందా. ఎండల కాలం కాబట్టి నూనె ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, మోయినంగా వేసుకొని తినండి. లేకపోతే మోషన్స్ పెట్టుకుని అల్లాడిపోతారు జనాలు. గోంగూర బాగా ఉడికించుకోవాలయా మెత్తగా. ఇప్పుడు టమాటాలు, చుక్కకూర, గోంగూర, నూనె 3 కలిపి మనం మిక్సింగ్ చేసుకొని వేసినుకున్నాం కదా, దీన్ని బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు బాగా ఉడుకుతుంది గోంగూర. కొంచెం పసుపు, లైట్గా పసుపు వేసుకుంటే గోంగూర బాగా కలర్ఫుల్గా కనపడుతుంది, కూడా బాగా వస్తుంది. గోంగూరలో పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది, గోంగూర మంచిగా ఉంటుంది. ఎప్పటికైనా కానీ గోంగూరను మాత్రం కరెక్ట్గా చేసుకుంటే తిన్న వాళ్ళకి కలవరియాలటనే అంత టేస్టీగా ఉంటుంది గోంగూర. అస్సలు ఎప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే గోంగూర రుచిలో. కూరగాయలలో వంకాయ, ఆకుకూరలలో గోంగూర, ఈ 2 రారాజులు కూరగాయలలో. ఆకుకూరలో మాత్రం గోంగూర గుర్తుపెట్టుకోండి. కూరగాయలలో రారాజు ఎవరంటే వంకాయ. ఇంకా అస్సలు ఈ 2 కాంపిటీషన్ అయితే కొద్దిగా జిల ఉందని అల్లాడుతున్నా, కానీ కూరగాయల వల్ల గోంగూర వల్ల ఎప్పటికీ జిల రాదయా, గుర్తుకు పెట్టుకోండి బాగా. ఎప్పటికీ ఇది అనారోగ్యం కాదు. ఇది వంకాయ ఏంటంటే అసలు జిల ఉండదు. మనం వేసుకునే సాల్ట్లోనే జిల ఉండేది. సాల్ట్ కొద్దిగా తగ్గించుకొని తినండి, ఏ జిల ఉండదు. ఎందుకంటే ఈ వంకాయ తింటే జిల వస్తుంది, గోంగూర తింటే జిల వస్తుంది. ఎందుకంటే మనం అన్ని కూరలలో అంత ఉప్పు పడితే దీనికి షారెడు ఉప్పు పడుతుంది, సగానికి సగం ఉప్పు పడుతుంది అనమాట. అందువల్ల మనకు కొంచెం ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి జిల అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు తగ్గించుకొని చేసుకొని తినండి. మీకు గిన జిల ఉంటే నన్ను అడగర్రి, అది ఉప్పు తగ్గించుకోండి చాలు. అది పచ్చిమిరపకాయలు, 10 కట్టల గోంగూరకు కేజీ పచ్చిమిరకాయలు బాగా బకెట్లో వేసి మెత్తగా తొక్కి ఇప్పుడు దీన్ని వేస్తున్నాయా. అది ఇప్పుడు పచ్చిమిరకాయలు దంచుకునేటప్పుడు ఏం చేయాలంటే ఉప్పు వేసుకొని దంచుకోవాలా, లేకపోతే కర్రీ ఎక్కుతాయి. అంటే కర్రీ అంటే ఏంటంటే అనొచ్చు, నల్లగా అవుతుంది. కల్లుప్పు వేసుకొని దంచుకుంటే మిరగాయలు మనము ఎట్లా ఏ కలర్లో అయితే ఉన్నాయో ఆ కలర్లోనే వచ్చేస్తాయి. లేదంటే నల్లగా అయితే మనం దంచుకునేసరికి అది లెక్క. ఇప్పుడు చూడు ఎట్లుందో గోంగూర, బాగా తీగలు తాగుతుంది. గోంగూరలో 2-3 రకాలు ఉన్నాయి. ఎర్ర గోంగూర అని 3 రకాలు ఉంటాయి. ఎర్ర గోంగూర తొందరగా ఉడకదు. మన చేలలో వేసుకునే గోంగూర అయితే బ్రహ్మాండంగా ఉడికిపోద్ది. చూడు కరిగిపోతుంది గోంగూర. అది
గోంగూర అయిపోయిందా? గోంగూర శుభ్రంగా ఉడికింది, పచ్చిమిరకాయలు కూడా మెత్తగా మెదిగిపోయినాయి. ఇప్పుడు మనము దీన్ని ఫైనల్గా దించుకొని ఉప్పు చూసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవటమేనా ఇది. ఇంకంతే, ఇంకా దీని కథం. కరెక్ట్గా అయితే ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి, ఉల్లిపాయలు, ఇంకా గోంగూర అయిపోయినట్టే. గోంగూర చేసుకునే విధానం ఒక్కసారి మళ్ళీ చెప్తాం మీకు, గుర్తుపెట్టుకోండి. నేను 10 కట్టల గోంగూర తీసుకున్నా, 10 కట్టలలోకి 4 కట్టల చుక్కకూర తీసుకున్నా, 1 కిలో పచ్చిమిరపకాయలు, 1 కిలో టమాటా, 1/2 కిలో నూనె, 3 వేసి బాగా కలబెట్టి గోంగూర మెత్తగా మిరగాయలు మెత్తగా దంచుకొని దాంట్లోనే ఉడకబెట్టుకున్నాము. బాగా ఉడికిన తర్వాత దించుకునేటప్పుడు ఏం చేస్తామంటే అంత ఉప్పు వేసుకోవటము, కొద్దిగా పసుపు వేసుకొని 1 కేజీ ఉల్లిగడ్డలు మెత్తగా సన్నగా తరుక్కొని దాంట్లో వేసుకుంటే ఎంతో అద్భుతమైన గోంగూర తయారు. సూపర్ సూపర్. నీ బుద్ధి పుట్టిన వాళ్ళు కూడా అసలుకి తెలియని వాళ్ళు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోవచ్చు. ఆ టైప్లో చేసుకోండి గోంగూర. అలాగే మా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.